ఈ బస్ వోల్వో 9600లో అడ్వాన్స్డ్ మోడల్. ఈ బస్కు విండో చుట్టూ చిన్న చిన్న ఎల్ఈడి లైట్స్ ఉంటాయి. ఈ కర్టెన్స్ మూసివేస్తే మన బెర్త్ ప్రైవేట్ రూమ్లా ఉంటుంది. ఇది ఏసీ విండ్ పాయింట్. ఇవి రీడింగ్ లైట్స్. ఈ వైట్ కలర్ గ్లాస్ డోర్ వచ్చి సెకండ్ డ్రైవర్ రెస్ట్ ఏరియా. ఉదయం పూట హైదరాబాద్ సిటీలో ప్రయాణం ఈ విధంగా ఉంటుంది. నేను నాగేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో మనం ఇప్పుడు మరొక బస్ జర్నీని చేద్దాం. అది వచ్చి అరుణాచలం నుండి హైదరాబాద్ వరకు బ్రాండ్ న్యూ బిఎస్ఆర్ వోల్వో 9600 ఎస్ఎల్ఎక్స్ మల్టీ ఎక్సిల్ ఏసీ స్లీపర్ క్లాస్ బస్ జర్నీ. అరుణాచలం నుండి హైదరాబాద్ ప్రయాణించే వారికి ఈ బస్ మంచి ఆప్షన్. తక్కువ టికెట్ ధరతో సౌకర్యవంతమైన సరికొత్త వోల్వో 9600 ఎస్ఎల్ఎక్స్ స్లీపర్ క్లాస్ బస్సులో ప్రయాణం మీకు మంచి ఎక్స్పీరియన్స్ను ఇస్తుంది. ఈ బస్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, డిన్నర్, వాష్రూమ్ బ్రేక్స్ ఎక్కడెక్కడ ఇస్తారు, ఏ ఊర్ల మీదుగా మన బస్ ప్రయాణిస్తుంది, ఏ సమయానికి హైదరాబాద్ చేరుకుంటుంది అనే విశేషాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. అలాగే ఈ వీడియోను హైప్ చేయడం మర్చిపోవద్దు. నేను ఇప్పుడు అరుణాచలం బస్టాండ్ నుండి బయలుదేరి బైపాస్ రహదారిలో గల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వద్దకు వెళుతున్నాను. నాకు ఈరోజు సాయంత్రం 7:12 అరుణాచలం నుండి హైదరాబాద్కు బస్సు ఉంది. ఇది తిరువన్నామలై ప్రభుత్వ మెడికల్ కాలేజ్. ఈ కాలేజ్కు ప్రక్కన ఉన్న ఈ బస్ స్టాప్ వద్ద మన బస్ ఆగుతుంది. ఈ బస్ స్టాప్లో సీటింగ్ సిస్టమ్ చాలా బాగుంది. ఇక్కడ కాలేజ్ ఎదురుగా చాలా హోటల్స్ ఉంటాయి. ఈ కేఎంఎస్ బస్ వచ్చి అరుణాచలం లోకల్ బస్. ఈ చిన్న బస్ కూడా లోకల్ ప్రైవేట్ బస్. ఇది ఆంధ్ర వైపు వెళ్ళే ఫ్లెక్స్ బస్. ఇది మన బస్ స్టాప్లో ఆగలేదు. ఈ బస్ హైదరాబాద్ వైపు వెళ్లే వి కావేరీ 9600 స్లీపర్ క్లాస్ బస్. కావేరీ బస్ వెళ్ళిన తర్వాత మన బిఎస్ఆర్ బస్ వస్తుంది. ఇదే మన బస్. ఈ బస్ వోల్వో 9600లో అడ్వాన్స్డ్ మోడల్. ఈ బస్కు విండో చుట్టూ చిన్న చిన్న ఎల్ఈడి లైట్స్ ఉంటాయి. వోల్వో 9600 ఎస్ కన్నా కొన్ని ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. అవి ఏమిటో బస్ ఎక్కాక చూద్దాం. అరుణాచలంలో పికప్లు పూర్తయిన తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది. మన బస్ ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు పాండిచ్చేరిలో బయలుదేరుతుంది. ఇక 7:12 అరుణాచలం మెడికల్ కాలేజ్ బస్ స్టాప్కు చేరుకుంటుంది. బస్ ఎక్కిన వెంటనే ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చేది ఇనమ కరియండల్ టోల్ ప్లాజా. ఇక్కడ మన బస్ను వాష్రూమ్ బ్రేక్ కోసం ఆపారు. ఇది మన బస్ ఫ్రంట్ వ్యూ. ఒక 10 నిమిషాల బ్రేక్ తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది. బస్సులో మన బెర్త్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ కర్టెన్స్ మూసివేస్తే మన బెర్త్ ప్రైవేట్ రూమ్లా ఉంటుంది. ఇది ఏసీ విండ్ పాయింట్. ఇవి రీడింగ్ లైట్స్ మరియు ఆన్ ఆఫ్ స్విచ్లు. ఒక ఎమర్జెన్సీ స్విచ్ కూడా ఉంది. మన బెర్త్లో పైన 2 ఏసీ పాయింట్లు ఉంటాయి. ఇది లగేజ్ కెరియర్. ఇక ఇది బ్యాక్ రెస్ట్. బ్రాండింగ్ పైన మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్ ఇచ్చారు. ఇది ఓపెన్ చేస్తే ఛార్జింగ్ ప్లగ్ పాయింట్ కనిపిస్తుంది. ఈ ప్రక్కన ఉన్న బాక్స్ మొబైల్ హోల్డర్. అలాగే ఒక దిండు, బ్లాంకెట్ కూడా ఇచ్చారు. ఇక డబుల్ బెర్త్ వైపు కూడా ఇదే విధంగా ఉంటుంది. వేరే వ్యక్తులు ప్రయాణిస్తున్నప్పుడు మధ్యలో ప్రైవసీ కోసం కర్టెన్తో బెర్త్ను సెపరేట్ చేసుకోవచ్చు. డబుల్ బెర్త్ ఎలా ఉంటుందో రేపు ఉదయం చూద్దాం. ప్రతి విండో వద్ద ఒక హ్యామర్ కూడా ఇచ్చారు.
బెర్త్ టాప్లో బ్లూ లైట్ లైన్ ఉంటుంది. ఈ బస్ విండోలకు చిన్న చిన్న ఎల్ఈడి లైట్స్తో డిజైన్ చేశారు. ఇవి బయట నుండి చూడడానికి చాలా బాగా కనిపిస్తుంటాయి. ఇక ఇప్పుడు ఒకసారి మన బస్ ఏ ఏ రూట్లలో ప్రయాణిస్తుందో చూద్దాం. మన బస్ ప్రతిరోజు ఉదయం 5 గంటలకు పాండిచ్చేరిలో బయలుదేరుతుంది. తరువాత అరుణాచలం, వెల్లూరు, కాట్పాడి, చిత్తూరు, పీలేర్, రాయచోటి, కడప, నంద్యాల, కర్నూలు, జడ్చర్ల మీదుగా హైదరాబాద్లోని మియాపూర్కు చేరుకుంటుంది. ఈ బస్ మైత్రి బస్. దీనికి ఎదురుగా ఉన్నది ప్రముఖ్ ట్రావెల్స్ బస్. ఈ ఏరియా పేరు వెల్లూరు. ఇది వెల్లూరు ఫోర్ట్. ఇక రాత్రి 10 గంటలకు మన బస్ను డిన్నర్ బ్రేక్ కోసం ఒక ధాబా వద్ద ఆపారు. ఇది ఈరోజు మన డిన్నర్. ఇప్పుడు మన బస్ అవుట్ వ్యూ ఒకసారి చూద్దాం. డిజిటల్ డిస్ప్లే కూడా ఉంది. ఇది వోల్వో లోగో. ఇది మన బస్ సైడ్ వ్యూ. మన బస్ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ బస్ వోల్వో 9600 SLX మోడల్. ఇది బస్ బ్యాక్ సైడ్. విండోస్కు ఉన్న లైటింగ్ను బట్టి మన బస్ మోడల్ ఏమిటో గుర్తించవచ్చు. ఇక బస్సు లోపల రెడ్ కలర్ కార్పెట్తో గ్రే కలర్ కర్టెన్స్తో ఉంటుంది. ఈ బస్సులో మన చెప్పులు పెట్టుకోవడానికి బెర్తల కింద స్పేస్ ఇచ్చారు. బస్సు లోపల టైం, ఏసీ, టెంపరేచర్ డిస్ప్లేలతో పాటు ఎమర్జెన్సీ లైట్, సీసీ కెమెరాలు ఉంటాయి. మన బస్తో పాటు ప్రముఖ్ బస్ కూడా ఇక్కడ డిన్నర్ కోసం ఆపారు. ఇది వచ్చి ప్రముఖ్ ట్రావెల్స్ బస్. ఈ బస్ జర్నీ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. అది కూడా చూడండి. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వైట్ కలర్ గ్లాస్ డోర్ వచ్చి సెకండ్ డ్రైవర్ రెస్ట్ ఏరియా. ఒక 20 నిమిషాల హాల్ట్ తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది. పికప్లు, డ్రాపింగ్లు లేకపోతే మన బస్ బైపాస్ రూట్లో వెళ్ళిపోతుంది. నేను ఇప్పుడు పడుకుంటున్నాను. తిరిగి తెల్లవారుజామున కలుద్దాం. జాతీయ రహదారి 40లోని టోల్ ప్లాజా వద్ద అర్ధరాత్రి వాష్రూమ్ బ్రేక్ కోసం మన బస్సును ఆపారు. ఇక్కడ డ్రైవర్ కూడా చేంజ్ అవుతారు. ఒక 10 నిమిషాల బ్రేక్ తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది. ఇది మార్నింగ్ స్టార్ బస్. ఈ బస్ పేరు మాదేశ్, వోల్వో 9600 SLX. ఇది బెంగళూరు నుండి హైదరాబాద్ వెళుతోంది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శంషాబాద్. ఇక్కడ నుండి మన బస్ హైటెక్ సిటీ మీదుగా మియాపూర్ వైపు వెళుతుంది. ఇది TSRTC లహరి బస్. ఇక్కడ చాలా బస్సులు ఆగి ఉన్నాయి. ఈ బస్ ప్రముఖ్ 9600 SLX. ఇది వచ్చి రమణ ట్రావెల్స్ బస్.
ఈ బస్ శ్రీరామ ట్రావెల్స్, ఇది తిరుపతి నుండి వస్తోంది. ఇక్కడ నుండి మన బస్ ఓఆర్ఆర్ మీదుగా గచ్చిబౌలి వైపు వెళుతుంది. ఉదయం పూట హైదరాబాద్ సిటీలో ప్రయాణం ఈ విధంగా ఉంటుంది. ఇది టీవీకే బస్. మన బస్సులో డబుల్ బెర్త్ ఈ విధంగా ఉంటుంది. ఈ బస్ విక్రమ్ ట్రావెల్స్ బస్, చెన్నై నుండి వస్తుంది. ఇది వచ్చి 9600S మోడల్. మన బస్ నుండి సూర్యోదయం ఈ విధంగా కనిపిస్తుంది. సీట్ పొజిషన్లను ఈ విధంగా డిస్ప్లే బోర్డులో ఏర్పాటు చేశారు. ఇక ఉదయం 8 గంటలకు మన బస్ మూసాపేట బోర్డింగ్ పాయింట్ చేరుకుంది. అరుణాచలం నుండి బయలుదేరి హైదరాబాద్ చేరుకోవడంతో బిఎస్ఆర్ ట్రావెల్స్ బస్సులో మన ప్రయాణం పూర్తయింది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.